మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీరు హృదయాలు వెలిగించే మాటతో ఎక్కువ మీ మెద్దకు వచ్చినాను కనుక మీరు నేను కలిసి దేవుని మాటలు ధ్యానం చేసుకుందాం. దేవుని మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రికాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, సంఘాన్ని, భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు ఉపకారాలు చేసిన దేవుడికి, మన ప్రభు మన రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో శిరస్సు వంచి వందనాలు స్తుతులు తెలియచేసుకుంటూ, జీవమగలిగిన దేవుని పిల్లారా, ఈరోజు మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఏ మాటల చేతైతే మనల్ని వెలిగించి చూడాలనుకుంటున్నాడో ఆ మాటలు మన హృదయంలో నింపుకుందాం. దేవుని పిల్లలు చూడగలిగితే మత్తయి సువార్త 10వ అధ్యాయము 20వ వచనంలో ఒక మాట రాయబడింది. దేవుని పిల్లరా, మీ తండ్రి ఆత్మ మీలో నుండి మాట్లాడుచున్నాడే కానీ మాట్లాడేవారు మీరు కారు అని రాయబడింది. దేవుని పిల్లరా, ఇక్కడ మనం చూడగలిగితే మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే కానీ మాట్లాడేది మీరు కాదు అన్నాడు. ఇంతకీ ఏ మాటల గురించి దేవుడు ఇక్కడ చెప్తున్నాడంటే, దేవుని పిల్లరా, మనం ఎవరికైనా దేవుని మాటలు చెప్తున్నప్పుడు మనకు తెలియకుండానే ఒక మంచి మాటలు జీవగ్రంథంలో తీసుకొచ్చి ఎదుటి మనిషికి చెప్పి ఆ మనిషిని ఎలాగైనా బ్రతికించాలని చూస్తుంటాం. అలా మనం అనుకున్నప్పుడు మనకు తెలియకుండానే బైబిల్ ఆలోచన కలిగిన వారిపై మాట్లాడుతున్నప్పుడు చాలాసార్లు అనుకుంటాం, అసలు నేను ఈ మాట్లాడాలని అనుకోలేదు కానీ మాట్లాడాను ఏంటి అనుకుంటాం. కానీ ఇక్కడ చెప్తున్నాడు, మీ తండ్రి ఆత్మ మీలో ఉండి ఎదుటివారిని రక్షించడానికి మాట్లాడుతున్నాడు కానీ మాట్లాడేది మీరు కాదు అన్నాడు. మరి ఇదే మాటలు మనం లోక సంబంధంగా తీసుకొని వాళ్ళ మీద గొడవపడి నేను మాట్లాడట్లేదు, దేవుడే తిడుతున్నాడు, దేవుడే మిమ్మల్ని కొట్టమన్నాడు అని చెప్పడం న్యాయమా? దేవుని పిల్లారా, అస్సలు మనం అలా తీసుకోకూడదు. ఇక్కడ చెప్తున్న మాటలు ఏంటంటే, మీరు ఎదుటివారికి దేవుని వాక్యమును గురించి, దేవుని మహిమను గురించి, ఆయన అద్భుత కార్యముల గురించి మీరు మాట్లాడుతున్నప్పుడు తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుతున్నారు కానీ మాట్లాడేది మీరు కాదు అని చెప్తున్నారు. దేవుని పిల్లరా, ఎంతమంది అయితే దేవుని వాక్యానికి వాళ్ళకి శరీర కోరికలకు తీర్చుకోవడానికి అనుకూలంగా మార్చుకొని శోధనలోకి వెళ్ళిపోతున్నారు. అట్టి బిడ్డల వాక్యానుసారంగా బ్రతుకున్నట్లు కృప చూపమని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా పరలోక తండ్రి, నాయన నీ కృప కలిగిన నామానికి వందనాలు తండ్రి. అయ్యా, ఎదుటివారికి మేము నీ మాటలు చెప్తున్నప్పుడు మాట్లాడేది మేము కాదు, మాలో ఉండి నువ్వే మాట్లాడుతున్నానని చెప్తున్నావు నాయన. ఇదిగో తండ్రి, నశించిపోతారని పిల్లలకి ఈ మాటలు చెప్తున్నప్పుడు నాయన వాళ్ళు మమ్మల్ని కొట్టకుండా, హింసించకుండా, బాధపట్టకుండా మాట్లాడేది నువ్వని అంగీకరించి ఆ మాటల ప్రకారం బ్రతకడానికి అట్టి కృప బిడ్డలకి మనం అడుగుతున్నాం, సహాయం చేయమని అడుగుతున్నా తండ్రి. వినగలిగే చెవి, గ్రహించగలిగే హృదయం బిడ్డలకు అనుగ్రహించి మనం అడుగుతున్నా తండ్రి. ఎంతమంది అయితే ఈ మాటలు చెప్తూ నీ బిడ్డలు తిరగబడి నీ బిడ్డలను కొట్టడం, హింసించడం, బాధలు పెడుతున్నారు, అట్టి బిడ్డలకు కూడా దయచూపి మారు మనసిచ్చి నిత్య జీవాన్ని చేర్చమని అడుగుతూ తండ్రి నాయన, ఈ మాటలు చెప్పడానికి ప్రయాసపడుతున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి. వారి కన్నీరు దొరవండి తండ్రి, వారి ఆపదల్లో మీరు నిలవబడమని అడుగుతున్నాం, సహాయం చేయండి నాయన. నువ్వు లేకపోతే వాళ్ళు ఏమైపోతారో కదా నా తండ్రి, సహాయం చేయమని అడుగుతున్నాయినా. ఉద్యోగాలు వెళ్తున్న బిడ్డలకి, చదువులకి పొట్ట చేత పట్టుకొని నేను కష్టపడబోతున్న బిడ్డలకి ఆరోగ్యం ఆవశ్యనిచ్చి రాకపోకలు కృపచి పరిచేతి పనులు ఆశీర్వదించమని మా రక్షకుడు నీ కుమారుడు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.